పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఖడ్గవలస కూడల వద్ద దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న కిమిడి శ్రీరామచంద్రమూర్తి నాయుడు ఇంట్లో దొంగలు చొరబడ్డారు. భార్యాభర్తలపై దాడి చేసి వారిని తాళ్లతో కట్టేసి దోచుకున్నారు. దాదాపు 100 తులాల బంగారం, 2 లక్షల నగదు దోచుకెళ్లారు. సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ సైతం ఎత్తుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు మనకు అందిస్తారు. నాయుడు, అసలు ఎప్పుడు జరిగింది ఈ దొంగతనం? దీనికి సంబంధించి పోలీసులు అలాగే బాధితులు వెల్లడిస్తున్న వివరాలు ఏంటి? హరీష, ఏదైతే మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం నాయుడు హరీష మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఏదైతే కట్కవల్స్ అనే జంక్షన్ ఉంటది, ఇక్కడ జనావాసానికి కోడలు అయితే కొద్ది దూరంగా ఉంటది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక రైస్ మిల్ ఉంది. ఆ రైస్ మిల్ ఓనరే కిమిడి శ్రీరామచంద్రమూర్తి నాయుడు అంటారు. ఆయన ఒక ఇండివిజువల్ హౌస్ అక్కడైతే కట్టుకుని అయితే ఒంటరిగా ఉంటున్నారు కుటుంబంతో. అయితే నిన్న నైట్ వేకువజామున జరిగింది ఈ ఘటన. సుమారుగా 6 అయితే దొండగులు అయితే తమ ఇంట్లో ప్రవేశించి తమని ఇంట్లో ఉన్న బట్టలతో కాళ్ళు చేతులు బంధించి తీవ్రంగా కొట్టారని, అనంతరం తమని నగదు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నగదు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే నగదు లేదని చెప్పడంతో ఒకసారిగా మొత్తం ఇంట్లో ఇల్లంతా పాదే వెతికి మొత్తం బీరువాలు అలాగే ఇతర సామాగ్రిని కూడా ధ్వంసం చేస్తూ ఇంట్లో ఉన్నట్టు సుమారు 100 తులాల బంగారు ఆభరణాలు అయితే దోచుకున్నట్లయితే పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. అలాగే దీంతో పాటు మరో 2 లక్షల రూపాయలు కూడా నగదు దోచుకున్నట్లయితే తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే పోలీసులు అయితే అక్కడ రంగప్రవేశ క్రూజ్ టీమ్ తో అయితే క్షుణ్ణంగా ఘటనా స్థలాన్ని అయితే పరిశీలిస్తున్నారు. అయితే ఈ దొంగ చోరీకి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నాయా, లేదంటే ఎవరిపైన అనుమానాలు ఉన్నదానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇది పక్కాగా రెక్కీ చేసిన తర్వాత ఈ దాడి జరిగినట్లయితే తెలుస్తోంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత వేకుజాములలో ఈ ఘటన జరిగినట్లయితే పోలీసులు చెబుతున్నారు. అలాగే ఇంత పెద్ద ఇంట్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. అయితే సీసీ కెమెరా సంబంధించిన హార్డ్ డిస్క్ అయితే దాన్ని కూడా దొండలు అతి చాకచక్యంగా తీసుకెళ్లిపోయినట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా వారైతే ఈ ఘటనకైతే పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే దొండగులు వారి వెంట కత్తులతో వచ్చినట్టుగైతే ఎవరైతే బాధితులు ఉన్నారో చెప్తున్నారు. భార్య భర్తలు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇదంతా రెక్కి చేసి ఎవరెవరు ఇంట్లో ఉంటారో అని దానిపై రెక్కి నిర్వహించి వాళ్ళ ఇంట్లో పెద్ద ఎత్తున నగదు ఉంటుందన్న పక్కా సమాచారంతో ఈ దోపిడీ జరిగినట్లు తెలుస్తుంది. సుమారుగా 1 కోటి రూపాయలు వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అంత అమౌంట్ మా ఇంట్లో లేదని వారు చెప్పగా వెంటనే ఒకసారిగా ఇంట్లో చొరబడిన వెంటనే వారిని తీవ్రంగా కొట్టి వారిని ఇంట్లో ఉన్న బట్టలతోటే వాళ్ళు కాలు చేతులు బంధించారు. అనంతరం బీరువాలు అలాగే ఇతర ఉన్న అలమారాలతో మొత్తం అన్ని వెతికి ఇంట్లో ఉన్న సుమారు 100 తులాల బంగారాభరణాలు దోచుకున్నారు. అలాగే మరో 2 లక్షల రూపాయల నగదు కూడా దోచుకెళ్ళినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పాలకొండ డిఎస్పీ కూడా ఘటనా స్థలానికి చేరుకుని మొత్తం అక్కడ క్రూజ్ టీమ్ తో అక్కడ నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు చేస్తున్నారు. అదీష, థ్యాంక్ యూ నాయుడు.